Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ వారు మరి మందమరి పట్టణంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మరి ఇక్కడ చూస్తే ప్రజలు బాగానే వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఉచిత క్యాంప్ అంటే డాక్టర్ను కలవాలంటే 300-400 పెట్టే ఈ సమయంలో మరి ఈ ఆసుపత్రి వారు ఇక్కడ ఉచిత క్యాంప్ పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి వీరు ఏ రకంగా ఇక్కడ చూస్తున్నారు అనే విషయం మనము తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనుకుంటా ఇక్కడ ఉన్నాము. మరి ఇక్కడ చూసినట్టయితే చాలా మంది మహిళలు ఇక్కడ క్యూలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. మరి వీరిని అడిగి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాము. అమ్మ, మీ పేరేమి? శ్రీదేవి అండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? తనకి బీపీ అండ్ షుగర్ టెస్ట్ చేస్తున్నా. అచ్చా, అంటే మ్యాక్స్ కేర్ హాస్పిటల్ ద్వారానా? అవునండి. అంటే ఇది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కౌంటర్ అమ్మా ఇది? మీ పేరేం బాబు? నా పేరు రాజశేఖర్ అండి. అచ్చా. ఓకే, ఈ కార్డు ఏందా? ఇది మా హాస్పిటల్ కార్డ్ అండి. ఈ కార్డు ద్వారా కన్సల్టేషన్ ఫీజు ఫ్రీ ఉంటుందండి ఫిజిషియన్ ది. ఓకే. అండ్ టెస్టులు ఏమైనా రాసినా కూడా దాంట్లో 40% డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అడ్మిషన్ ఉన్నా కూడా దాంట్లో కూడా 40% డిస్కౌంట్ అనేది. అంటే ఇప్పుడు ఈ కార్డు తీసుకొని మీ దగ్గరికి వస్తే అవునండి, చూడండి మరి కార్డు కూడా ఫ్రీ అండి. కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా 1 year వరకు చూస్తారండి. ఓకే సార్. ఓకే బాబు, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈ కౌంటర్ మీద ఏ పరీక్షలు చేస్తున్నారు మీరమ్మా? షుగర్ టెస్ట్ అండ్ బీపీ చేస్తున్నారా? ఒకసారి నాకు షుగర్ చూస్తావమ్మా. మరి శిబిరాన్ని దాదాపు అందరూ వాడుకుంటే చాలా సంతోషము. ఓకే, ఓకే, నేను కూడా షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. మరి చూద్దాము ఎంత ఉందో. 157 ఉన్నది. అంటే ర్యాండమ్ చెకప్ అంతే కదమ్మా? ఓకే, ఆల్ ది బెస్ట్. మీ సేవలు మేము చాలా శ్లాఘిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డాక్టర్ నాగరాజు గారి దగ్గర ఉన్నాము, మ్యాక్స్ కేర్ అధినేత వీరు. అయితే వీరిని అడిగి కొన్ని విషయాలు. నమస్కారం సార్. బాగున్నారా సార్? ఈ ఉచిత క్యాంపు పెట్టినందువల్ల మా ఛానల్ ద్వారా స్థానిక ప్రజల వల్ల మీకు ఫస్ట్ గ్రీటింగ్ తెలియజేస్తున్నాం. సార్, అసలు ఈ క్యాంపు పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? జనరల్గా ఇప్పుడు ఎవరైనా పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే బయట ఎట్లుందంటే పరిస్థితి, ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వద్దాము అనుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, లేకపోతే ఒకసారి హాస్పిటల్కి వస్తే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మనం కూడా ఈ హెల్త్ క్యాంప్ పెట్టి ఒకసారి పేషెంట్స్ ని చూసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక మనం హాస్పిటల్ రిఫర్ చేయడం. అండ్ మన హాస్పిటల్ కి ఇట్లా ఇప్పుడు మ్యాక్స్ కేర్ అని చెప్పేసి ఫ్రీ హెల్త్ కార్డ్ అని చెప్పేసి ప్రొవైడ్ మన రిజిస్ట్రేషన్ లో చెప్పారు. సో ఫ్రీ హెల్త్ కార్డ్ అంటే మనకు ఓపీ ఫ్రీ వస్తుంది దీంట్లో. అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ అట్లాంటి ఏమున్నా కూడా మనకు డిస్కౌంట్ లో ఇస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ లో ఒక 12 times కన్సల్టేషన్ ఫ్రీ ఉంది. 12 times అని కాదు, వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఇంకా బిజీ ఉంటది, ఫ్రీయే ఉంటది ఓపీ కూడా. అండ్ ల్యాబ్ టెస్ట్ లో డిస్కౌంట్ వస్తుంది. సో వాళ్ళకు కూడా కొంచెం సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మనం ఈ క్యాంపు ద్వారా మనకు హాస్పిటల్ ఉంది అని చెప్పేసి తెలపడానికి, ప్లస్ మనం తక్కువ చేస్తున్నాము అని చెప్పేసి, అంటే బడుగు బలహీన వర్గాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి. ఎనీహౌ, మీరు మీ సేవలు అందిస్తున్నందుకు మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్దామమ్మా. ఫ్రీగా చెప్తున్నారు కదా. అయితే సార్, ఇక్కడ ప్రస్తుతం మీ క్యాంపులో మీరు ఏ సేవలు అందిస్తున్నారు? ప్రజెంట్ మనకు జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఆర్థో, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు అండ్ పిల్లలకు సంబంధించిన కూడా చూస్తున్నారా? అంటే దానికి సంబంధించిన వైద్య బృందం వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఈ మ్యాక్స్ కేర్ సంబంధించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో మనం ఇప్పుడు ప్రస్తుతం పిల్లలకు సంబంధించిన విభాగానికి సంబంధించిన వచ్చినాము. అలాగే ఇక్కడే మన స్త్రీల గర్భకోశ వ్యాధులకు సంబంధించిన సమస్యల గురించి కూడా మహిళా డాక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. వీరిని కలిసి మాట్లాడుకుందాం మనం. అమ్మ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మ, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మందమరి ప్రాంతానికి ఇక్కడ క్యాంప్ నిర్వహించడానికి వచ్చాము. అంటే ఎవరి ద్వారా నిర్వహిస్తున్నారు? ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ ద్వారా. అచ్చా. అంటే ఇప్పుడు ఇక్కడ క్యాంపు పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సర్వ్ చేయడానికి పీపుల్కి.
అంటే బీద బడుగు బలహీన వర్గాల వారు కూడా అంటే మంచిర్యాల దాకా వచ్చి మీకు కన్సల్టేషన్ ఫీజు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కదా? అంతే. ఇప్పుడు ఎంతమంది వచ్చారమ్మా మీ దగ్గరికి? ఒక 10 మంది దాకా వచ్చారా? అచ్చా, ఇప్పుడు టైం 10 అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ మీ సేవలను అన్నవారి ప్రజలంతా కూడా చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు. మీకు ఈ ఆలోచన వచ్చి సేవ చేయాలనే దృక్పథం ఉన్నందుకు మా ద్వారా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పిల్లల డాక్టర్ గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? ఫైన్. అందరికీ నమస్తే అండి. అందరికీ ప్రేక్షకులందరికీ. సార్, ఇక్కడ ఈ క్యాంపు పెట్టడం వల్ల చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, స్థానిక ప్రయాణికము. అయితే ఈ క్రమంలో మరి పెద్ద ఎత్తున చాలామంది వైద్య నిపుణులు వచ్చి ఇక్కడ చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ అసలు ఈ పెట్టాలనే ఆలోచన రావటం చాలా ఆనందించదగ్గ విషయము. సాధారణంగా ఇప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు సార్ మీరు? 10కి వచ్చారు. 10 to 2 క్యాంప్ అనేది జరుగుతుంది. అచ్చా అచ్చా అచ్చా. అంటే దీంట్లో మీరు చికిత్స అందించి అంటే పేషెంట్స్ ఒకవేళ మీకు మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తున్నారు? డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ ఓపీ చూపెట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఓపీలో రాయితీ ఉంటుంది. అదేవిధంగా ఐపీ అయినా దాంట్లో రాయితీ ఉంటుంది, ల్యాబ్ టెస్ట్లో కూడా రాయితీ ఉంటుంది. సో అది కేవలం పిల్లల విభాగం కాకుండా ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ మరియు రాఘవేంద్ర పిల్లల సంయుక్తంగా నిర్వహించే క్యాంపులు ఇవి. కేవలం మందం అనేది కాదు, మంత్లీ షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల క్యాంపులు జరుగుతాయి. లాస్ట్ మంత్ చెన్నూరులో చేసిన ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ ఓపీలో పార్టిసిపేట్ చేయడం. దాన్ని మేము ఇంకో వాళ్ళతో లయన్స్ క్లబ్తో అసోసియేషన్లో టైప్ అయి చేసాం. సో దానికి అపూర్వ స్పందన వచ్చింది. మోర్ దెన్ 500 మెంబర్స్ వచ్చారు. అండ్ కొత్తగా వాళ్ళు ఇంతవరకు తెలియని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు బేసిక్ టెస్ట్లతోనే ఐడెంటిఫై చేసి మళ్ళీ రిటర్న్లో కొన్ని సర్జరీస్ కానీ డయాబెటీస్, షుగర్ కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళు అక్కడ స్పాట్లో డిటెక్ట్ అయ్యి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వచ్చి మళ్ళీ చికిత్స తీసుకున్నారు. కొన్ని గర్భ సంబంధ వ్యాధులు కూడా అక్కడ డిటెక్ట్ అయినాయి. దానికి వచ్చి సర్జరీ చేయించుకున్నారు. కొన్ని పిల్లలు లేని వాళ్ళు కూడా చూపెట్టుకొని దాని తగ్గట్టు వాళ్ళకి గైడెన్స్ అన్నట్టు ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా అది ఎలా వెళ్తే ప్లాన్ ప్రకారం ఎలా వెళ్తే పిల్లలు అవుతారు అనేది ఒక గైడెన్స్ ఇచ్చి దాని తగ్గట్టు హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళ గైడెన్స్ ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అట్లా కాన్పచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నావు క్యాంప్ అంటే మనకు సహజంగా ఏంటంటే మా ఫెసిలిటీస్ హాస్పిటల్లో ఏమి ఉన్నాయి అనేది అందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే మేమే ప్రజల మధ్యలోకి వస్తున్నాం. మేము అడ్వర్టైజ్మెంట్లు, బోర్డులు ఇవన్నీ ఇచ్చినా కానీ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు దానికి కంప్లీట్గా కమ్యూనికేట్ అవుతుంది. మా తరఫున మేము చేయాల్సినవి ఇక్కడి నుంచి ఏమైనా పాసిబిలిటీ కేసు అయినా ఖచ్చితంగా మా మంచిర్యాలలో చేయాల్సి వస్తే ఇక్కడి నుంచి మేము ఆ కేసుని రాయితీ మీద షిఫ్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ చేయాలో చేస్తున్నాం అన్నట్టు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు, ఎవరికి కూడా ఇది లేదు. కేవలం మ్యాక్స్ కేర్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ సెల్ఫ్ డెసిషన్ తీసుకున్న డెసిషన్. సో మంత్లీ ఖచ్చితంగా క్యాంప్స్ అనేది కండక్ట్ చేయాలనేది మా కాన్సెప్ట్. సో దానికి ఎవరైనా ఎన్జిఓ సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా వాళ్ళతో టైఅప్ అయిపోయి ఇంకో పెద్ద స్కేల్లో చేయడానికి ఆస్కారం ఉంటుంది. వచ్చిన పేషెంట్కి సదుపాయాలు పెంచడానికి, ఫుడ్ సౌకర్యం ఇవ్వడానికి కూడా వీలవుతుంది. సో దట్ వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చినా కానీ ఇక్కడ వచ్చి డిఫికల్టీగా ఫీల్ అవ్వరు అన్నట్టు. చూపెట్టుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గట్టు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్లు అంటే ధనార్జన అనే కాకుండా, సంపాదన అనే కాకుండా సేవా దృక్పథంతో మరి ఇక్కడ ఈ మన్నవరం పట్టణంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మరి చాలా ఒక అద్భుతమైన రీతిలో మంత్లీ వన్స్ బీద ప్రజల కోసం, దూర ప్రాంతం వెళ్ళి చికిత్స చేసుకోలేని వారి కోసం రాయితీలు ఇస్తూ చికిత్సలు అందిస్తున్నారు. ఎనీహౌ మనము ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ ఆసుపత్రి సిబ్బందిని, అలాగే రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్కి సంబంధించిన సిబ్బందిని కూడా మనం అభినందించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ మ్యాక్స్ కేర్ రాఘవేంద్ర సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా వైద్య శిబిరంలో మనం ఇప్పుడు ఫార్మసీ దగ్గర ఉన్నాము. అంటే డాక్టర్స్ రాసిన మందులు వీళ్ళు ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు తెలిసింది. వివరాలు తెలుసుకుందాం. హలో బాబు. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. ఏం పేరు? నా పేరు సాయికృష్ణ. సాయికృష్ణ, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ డాక్టర్ రాసిన మా మెడిసిన్ ఇస్తాను. డాక్టర్ మందులు రాస్తారు, ఇక్కడ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పీడియాట్రిక్ అంటే పిల్లలకి సంబంధించిన ఉన్నాయి, పెద్దలకు సంబంధించిన ఉన్నాయి. ఓకే. దాంతోపాటు బలానికి,
అచ్చా 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 అచ్చా. యాంటీబయాటిక్స్ ప్రతి ఒక్కటి అన్ని రకాల అంటే బాబు ఇవన్నీ ఉచితంగానే ఇస్తున్నారా? ఇవన్నీ ఉచితంగానే ఇస్తాను. అచ్చా అచ్చా అచ్చా. గుడ్ సర్వీస్ బాబు. మీ సేవలు అందరూ గుర్తుంచుకుంటారు. థ్యాంక్ యూ. అంటే మీ యాజమాన్యం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా థ్యాంక్స్. నాన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? ఆంజనేయ. ఆంజనేయులు ఇక్కడికి ఎందుకు వచ్చినావే? బీపీ షుగరు, నడుము నొప్పి, కొద్దిగా మూస, అచ్చా మెడ నొప్పులు. డాక్టర్ గారిని కలిసినావా? ఏమన్నారు? మందులు రాసిచ్చింది. మందులు రాసి ఇచ్చిండా? షుగరు ఇప్పుడే స్టార్ట్ అయింది. తినక ముందు ఒకసారి చేయించుకొని నా దగ్గర. అయితే వీడికి వచ్చినందుకు ఎట్లా ఉంది నీకు? ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉన్నదా? సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మనం మంచిర్యాల పోతే ఎంత కావాలి? ఫోటో రావడానికి 200, డాక్టర్కు 300. ఇప్పుడు అవి మనకు కలిసి వచ్చినట్టేనా? కలిసి వచ్చినట్టు కదా. మరి ఈ డాక్టర్ల బృందానికి మనం థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్స్ చెప్పాలి. ఓకే రైట్ నాన్న. హలో భాయ్ సాబ్, మీ పేరేమి? మొహమ్మద్ మనోహర్ అలీ. మనోహర్ అలీ. యా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇక్కడ క్యాంపు పడ్డదని తెలిసిన తర్వాత ఇక ఉచితంగా చేస్తారు అన్న తర్వాత చూపించుకుందానికి వచ్చినాం. అంటే ఏ సమస్య గురించి? శ్వాసకోశ సమస్య గురించి వచ్చినాం. కలిసినాం. బీపీ షుగర్ అవన్నీ టెస్టులు చేస్తారు. అవన్నీ రెస్పాన్స్ మంచిగానే ఉన్నది. ఉచితంగా మందులు కూడా ఇస్తారు. నాకైతే ఏం లేదు కానీ వేరే ఉన్న వాళ్ళకు వస్తే వాళ్ళకు ఏదన్నా కార్డు ఇస్తారు. వాళ్ళు ఆ కార్డు చూస్తే దాని రాయితీ కూడా ఇస్తారని చెప్తున్నారు అక్కడ. ఓకే, రాయితీ ఇస్తున్నారు వాస్తవం. అది ఏదో క్యాంపు ఏర్పాటు చేయడం వల్ల ఏమనుకుంటారు? వాళ్ళకు చాలా సంతోషం, మాకు సంతోషం, వాళ్ళకు థ్యాంక్స్. ధన్యవాదాలు. అమ్మ నీ పేరేమి? శృతి. శృతి, ఎందుకు వచ్చావు వీడికి? మా కొడుకు యూ పెట్టాడు. ఏమైందమ్మా బాబుకు? అన్నం తినడం లేదు. అచ్చా 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 అచ్చా. మరి డాక్టర్ ఏమన్నారు? మెడిసిన్ రాసిండు, చూసిండు. ఈ క్యాంప్కి వచ్చినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నావు? బాగానే ఉంది. చాలా హ్యాపీనా? చాలా హ్యాపీ. చాలా హ్యాపీనా? ఓకే ఓకే, బాయ్ చెప్పు. హలో, బాయ్ చెప్పు. హలో అండి. హలో, మీ పేరేమి? ఉప్పిలేటి నరేష్. ఎందుకు వచ్చారు ఇక్కడ? చూపించుకుందామని. అంటే హెల్త్ క్యాంప్? అంటే హెల్త్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మీ అభిప్రాయం? నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కార్పొరేట్ ఈరోజు వైద్యం చాలా ఖరీదైంది. కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల వద్దకు వచ్చి ఇలా ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్నది. ఏ దానికైనా మంచిర్యాలకి వెళ్ళి ఆధారపడి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే చిన్న చిన్న రోగాలకి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు పరీక్షలని అదని ఇదని చాలా వేలు ఫీజులు గుంజుతున్నారు. కార్పొరేట్ వైద్యం పేరిట కొన్ని హాస్పిటల్స్ అట్లా ఉన్నా కూడా ఇలా ఒక మంచి చేయాలని, ఒక పేదవాళ్ళకి ఒక మంచి చేయాలని సంకల్పంతో ఈ మ్యాక్స్ కేర్ వాళ్ళు ఈ ప్రజల వద్దకు వచ్చి ఇలాంటి ఉచిత క్యాంపులు నిర్వహించడం చాలా అభినందనీయం. ఎందుకంటే పేద ప్రజలకి ఆరోగ్యం, ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఏమైతే ఎంత ఖర్చు అవుతుంది అనే ఆందోళనలో ఉంటారు. ఆ భయం వల్ల కూడా ముందుకు చేయించుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం అనే చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళకు ఈ మ్యాక్స్ కేర్ సందర్భంగా నేను అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పట్టణంలో ఇలాంటి పూర్ పీపుల్ కోసం ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేసినందుకు వారికి అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే, గుడ్. ఎక్కువ కింద కూర్చొని లేవడం కానీ అలాంటివి అస్సలు చేయదు. చేస్తే ఏమవుతుందంటే మన బరువు కన్నా 300 బాడీ వెయిట్ మోకాళ్ళ మీద పడుతుంది. సో మనకు ఆల్రెడీ సంద జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన శిబిరాన్ని సద్వినియోగం అందరూ చేసుకోవాలని కోరుకుందాం. అదే రకంగా ఏర్పాటు చేసిన ఈ మ్యాక్స్ కేర్ బృందాన్ని కూడా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Okay friends, bye. Please like, share and subscribe our channel.